తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. గోవుల మృతి ఘటనపై భూమన చేసిన ఆరోపణల నేపథ్యంలో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణకు సహకరించాలని తిరుపతి వర్సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు మంగళవారం ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ, ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన తిరుపతిలోని టీటీడీ గోశాలలో గోఘోష అని చెప్పి కూడా గతంలో పనిచేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన గతంలో అంటే 6 నెలల క్రితం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అలాగే ఎవరైతే హిందువులు ఉన్నారో గోమాతను దేవతగా పూజించే హిందువులందరూ కూడా కొంత వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. దీంతో పెద్ద దుమారం రాజకీయ రంగు కూడా పెద్దగా పురుముకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న భానుప్రకాష్ రెడ్డి ఎస్సీ యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దీనిపైన అంటే 6 నెలల తర్వాత ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్సీ యూనివర్సిటీ నుంచి ఆయనకి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే ఆయన ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపాలని కూడా ఆ యొక్క నోటీస్ ద్వారా పోలీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 23వ తేదీ ఉదయం 11 గంటల లోపు పోలీస్ స్టేషన్ కి హాజరై ఆ యొక్క ఆయన చేసిన అంటే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను చూపాలని చెప్పి కూడా నోటీస్ లో కూడా పేర్కొనడం జరిగింది. అంటే 17/4/2025 ఏప్రిల్ 17వ తేదీన నమోదైన కేసుకు సంబంధించి ఆ విచారణ ఈ రోజు 23వ తేదీన రాబోతుంది అని. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.